మొక్కజొన్నకి ఎంఎస్పీ లేదు, జొన్న కొనేవాడు లేడు. శనగ అయితే అయోమయంలో పడిపోయారు రైతులు. గతంలో శనగ రైతులకి బోనస్ ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. శనగ రైతులను ఆదుకోవడానికి కొనుగోళ్లు చేసి తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన పరిస్థితిని ఆ రోజు చూసాం. ఈరోజు అసలు ఎవ్వడికి చీమగుట్టినట్టు కూడా లేదు. మీరు రైతుల్ని ఉసూరు మనిపిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఒకసారి ఇటు తిరిగి చూడండి, పల్లెల వైపు. పల్లె కన్నీరు పెడుతుంది. పల్లె కన్నీరు పెడుతుంటే మీరు పల్లె పండగ అని ప్రచారం చేస్తారు. వేసవికి తాగునీటి ప్రణాళికలే లేవు ఈ రాష్ట్రంలో. ఎంతసేపు పబ్లిసిటీ తప్ప ఇంకేమైనా ఉందా? రైతుకి మీరు ఇచ్చిన సూపర్ 6 హామీ అమలు చేశారా? సూపర్ 6లో ఇచ్చినట్టుగా అసలు కనీసం అన్నదాత సుఖీభావ అని పేరైతే మార్చారు రైతు భరోసాకి. ఇంచుమించుగా 7-8 లక్షల రైతులను కోత విధించారు. కౌలు రైతులు ఊసేయలేదు, ఒక్క కౌలు కార్డు ఇవ్వలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన CCRC చట్టాన్ని నీరుగార్చేశారు. ఇవాళ చూస్తే భయంకరంగా రైతులు ఒత్తిడికిలోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇంచుమించుగా 400 మందికి పైగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఇంచుమించుగా 2700 మందికి పైగా రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఇది ఎంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ ఒక్కరికైనా ఆత్మహత్య చేసుకుని రైతు కుటుంబానికి సాయం చేశారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా 7 లక్షల రూపాయలు కలెక్టర్ల దగ్గర నిధులు పెట్టి ఇప్పించిన విషయం మీరు మర్చిపోయారా? ఎంతసేపు మీరు కార్పొరేట్లు కొమ్ముగేయడం, షో పుటప్ చేయడం, ఆ రోజుకి హెడ్లైన్లు మనం టచ్ చేసామా లేదా? రైతుల గురించి మాట్లాడమంటే కోకో సిటీ పెడుతున్నా, లేకపోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొస్తా, ఏదో డ్రోన్లు ఎళ్ళే కనిపెట్టినట్టు కొత్తగా పబ్లిసిటీ మీద బతికే కార్యక్రమం తప్ప వాస్తవంగా ప్రజలకి, రైతాంగానికి ఏమిద్దామనేది ఆలోచన ఉందా? ఒక పని చేయండి చంద్రబాబు నాయుడు గారు, కాసేపు మీ ప్రభుత్వం ఈగోను పక్కన పెట్టి, కాసేపు మీ అహంభావాన్ని ఈ ప్రభుత్వం పక్కన పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి ఆ రోజు ఏ విధంగా సాయం అందించారనేది ఒకసారి సమీక్షించండి, విశ్లేషించుకోండి. మీ ఈగోని పక్కన పెట్టి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా అన్ని వర్గాలకి నిలబడ్డారు, ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా నిలబడలేకపోతుందనేది మీ అహాన్ని పక్కన పెట్టి ఒకసారి విశ్లేషించుకోమని చెప్పి నేను సలహా చెప్తున్నా. ఎంతసేపు పబ్లిసిటీయే కలెక్షన్లో కురిపిస్తాయి ఆ సినిమాలకి. మీరు ఆడించే సినిమాకి పబ్లిసిటీయే తప్ప ఇంక వేరే ఏం లేదు. ఆ లోపలికి వెళ్తే అంత డొల్ల. 3,52,000 కోట్ల అప్పు తెచ్చారు. ఏ ఒక్కడికైనా మీరు సంతృప్తికరంగా అమలు చేయగలిగారా? ఇటు చూస్తే ఆసుపత్రుల్లో మందులు లేవు, సూది లేదు, దూది లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీలో వైద్యం చేయనంటున్నారు. PHCల పరిస్థితి చెప్పక్కర్లే, మెయింటెనెన్స్లు కూడా డబ్బులు లేవు. పోనీ విద్యారంగం తీసుకోండి, 10వ తరగతి పరీక్ష ఫలితాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం నడుస్తుంది. పేపరే తప్పు ఇచ్చామని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. పోనీ పలానా రంగాన్ని మేము అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పండి. పారిశ్రామికంగా అద్భుతంగా మేము ఎదుగుతున్నాం అంటున్నారు కదా, మరి పారిశ్రామిక విద్యుత్ వినియోగం ఎందుకు తగ్గిపోయిందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చెప్పండి, మీరు పరిశ్రమలు అంత గొప్పగా ఉంటే పారిశ్రామిక వినియోగం ఎందుకు తగ్గిపోయింది? ఇది మీ చేతగానితనం కాదా? ఎంతసేపు మీడియాలో సీఎం సీరియస్, సీఎం చాలా కోప్పడ్డారు, అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, ఐఏఎస్ల మీద ఆగ్రహం. దీనివల్ల ఏమొస్తాయి ఫలితాలు? ఇవన్నీ ఊరినే బిల్డప్ల కోసం రాసుకునే రాతలని మాకు తెలుసు. ఈ బిల్డప్లు కాదు కదా, ఈ బిల్డప్లు మానేయండి బాబు అని చెప్తున్నాం. వాస్తవంగా ఇవాళ మీరు కానీ
వచ్చే 48 గంటల్లోపు డీజిల్ పెట్రోలు కొరతని అధిగమించే కార్యక్రమం చేయకపోతే రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. వాళ్ళ బతుకాల బతకనివ్వండి, కనీసం అదన్నా ఇచ్చి. మీరు ఎలాగా పంట కొనుగోలు చేయలేరు, వ్యవసాయ ఉత్పత్తులకి ధరలు ఇప్పించలేరు, యూరియా కొరత వచ్చిందంటే రైతుకి ఏం చెప్పాడండి ఆయన? యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది కాబట్టి వాడకండి. ఇప్పుడు డీజిల్ కొరత వచ్చింది కదా, అడిగామనుకోండి నడక ఆరోగ్యానికి మంచిది, నడిచి వెళ్ళండి అంటాడేమో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అలా నడుద్దామన్నా కూడా పార్కుల్లో ట్యాక్స్ వేస్తున్నారంట. ఎంతసేపు మీరు బాగుండాలి, మీ చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి, మీ సొంత మనుషులు బాగుండాలనే ఎజెండా తప్ప జనం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని ఆలోచిస్తున్నారా? కాకపోతే అదృష్టం ఏంటంటే, మీ అదృష్టం అసలు మీరు లేచినా పడుకున్నా కూర్చున్నా మిమ్మల్ని అద్భుతంగా బాహుబలిలాగా చూపించే మీడియా కంట్రోల్ మీ చేతిలో ఉంది కనుక మీ ఇష్టం. ఇవాళ చెరుకు రైతుల బకాయిలు తీర్చరు, చెరుకు పండించి ప్రభుత్వానికి అమ్మి వాళ్ళ కొన్నదానికి డబ్బులు ఏమన్నాయా బాబు అంటే అది కూడా 35 కోట్లు ఆ విశాఖపట్నంలోని గోవాడ షుగర్స్ది. ఈ సంవత్సరం షుగర్స్ మూతేశారు. ఇంక ఏం చేస్తారు మీరు? ఏదైనా అంటే ప్రపంచంలో ఈయనంతటికి ఎవడో లేడు అని, ఇంత గొప్ప నాయకుడే లేడని చెప్తున్నారు. జగన్ గారు తీసుకొచ్చిన ఆ రోజు తీసుకొచ్చిన డేటా సెంటర్కి ఈరోజు గొప్పగా అట్టహాసంగా శంకుస్థాపన చేసే కార్యక్రమం, అక్కడ నిర్వాసితుల్ని గాలికి వదిలేశారు. మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీరు ఏ రంగంలో అద్భుతంగా చేస్తారు చెప్పండి. పోనీ అవినీత మీరు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇవాళ అవినీతిలో ఆల్ టైమ్ రికార్డ్, అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్, అన్నదాతలను మోసం చేయడంలో ఆల్ టైమ్ రికార్డ్, విద్యార్థులను మోసం చేయడంలో ఆల్ టైమ్ రికార్డ్, రైతాంగాన్ని నిలువునా ముంచేయడంలో ఆల్ టైమ్ రికార్డ్. అన్ని రికార్డులు మీ పేరునే ఉన్నాయి. ఇంకా ఉద్యోగులైతే బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రమైన అన్యాయం చేసినట్టుగా ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏం చేయాలో వాళ్ళకి పాల్పోవట్లే. అడిగితే కేసులు పెడుతున్నారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇవాళ క్షేత్రస్థాయిలో ఎలా ఉందంటే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుని తెలుగుదేశం పార్టీ భావిస్తుంటే మెజారిటీ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు నిజంగానే తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంఘాలలాగా పనిచేస్తున్నారు. పచ్చి దగ, పిటిషనర్ మీద కేసులు కట్టే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఫస్ట్ టైం నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత డిఎస్సిలో గోల్మాల్ చేసి పరీక్షలు రాయని వాడికి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ఇచ్చిన చరిత్ర, ఆ రికార్డు కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. దొంగ సర్టిఫికెట్లు పెట్టి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మీ ప్రభుత్వం ఒప్పుకుని ఇవాటి వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఈ దొంగ ఉద్యోగాలు క్రియేట్ చేయడంలోని, దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా మీదే ఆల్ టైమ్ రికార్డు. అన్ని రికార్డులు మీరే స్థాపిస్తున్నారు, మళ్ళీ మీరే బద్దలు కొట్టుకోవాలి కూడా. ఎవడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏ మంత్రి ఎక్కడ ఉన్నారో తెలీదు. వ్యవసాయం లేని సింగపూర్లో వ్యవసాయ మంత్రి పర్యటిస్తారు, ఇక్కడ శాంతి భద్రతలను గాలికి వదిలేసి హోంమంత్రి గారు అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇక్కడేమో మున్సిపాలిటీలో నడక మీద పన్ను, చెత్త మీద పన్ను అని విచ్చలవిడిగా ఉంటాయి. మున్సిపల్ మంత్రి గారు అక్కడ అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎవడైనా అసలు మీ అమరావతి ఎప్పుడు 2014 తర్వాత కదా మీరు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు అధ్యయనం చేయడం ఏంటి? సింగపూర్ వెళ్ళి ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకుంటారు? మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేద్దాం అనుకున్నారు? అమరావతి మీద ప్రేమతో ఆంధ్రప్రదేశ్ని నాశనం చెయ్యొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం మేము.